హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? ఈరోజు లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్, అందుకే దేవుడికి పూజ చేస్తున్నాము. మేము ఎప్పుడు దేవుడికి పూజ చేసినా కొబ్బరికాయ కంపల్సరీగా కొడతామన్నమాట. ఎందుకంటే కొబ్బరికాయ పిల్లలకి చాలా మంచిది, హెల్త్కి. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. సో చూడండి, మేము కొబ్బరికాయ ఇలా కొడతామన్నమాట. ఇక్కడ కింద ఫ్లోర్ చాలా డెలికేట్ ఉంటుంది అనమాట. సో మేము మా హస్బెండ్ ఇలా చేతిలోనే కొట్టేస్తారనమాట. పిల్లలకైతే కొబ్బరికాయ వాటర్ అంటే చాలా ఇష్టము. సో నేను పిజ్జా ప్రిపేర్ చేయడానికి పిండి కలుపుతున్నాను అనమాట. ఫస్ట్ ఇది ఈస్ట్ తీసుకుంటున్నాను. ఆల్మోస్ట్ 2.5 టీ స్పూన్స్ ఆఫ్ ఈస్ట్. సో దానిలో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. దీనిలో కొన్ని హాట్ వాటర్ వేసుకోవాలి. నేను ఆల్మోస్ట్ 1.5 కప్ ఆఫ్ హాట్ వాటర్ వేస్తున్నా. ఇలా హాట్ వాటర్ వేస్తే, హాట్ అంటే మరీ హాట్ కాదు, కొంచెం వామ్ వాటర్ అనమాట. సో ఇలా వామ్ వాటర్ ఈ ఈస్ట్ అండ్ షుగర్ మిక్స్చర్లో వేయడం వల్ల ఈస్ట్ పొంగుతుందన్నమాట. సో ఈస్ట్ ఇలా బబుల్స్ వస్తే మనకి పిజ్జా అనేది మంచి టెక్స్చర్లో వస్తుంది. సో ఇలా కలిపేసుకోవాలన్నమాట. తర్వాత నేను ఆల్మోస్ట్ 3 కప్స్ ఆఫ్ మైదా పిండి వేస్తున్నాను దీనిలోనే. చూడండి, దీనిలో కొంచెం మనం సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత ఆల్మోస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఇది మొత్తం మంచిగా కలుపుకోవాలి. చూడండి, మొత్తం అలా మంచిగా కలుపుకోవాలి. తర్వాత మంచిగా చేత్తో మొత్తం పిండి ఒత్తుకోవాలన్నమాట. మంచి ఇట్లా రౌండ్గా వచ్చేంతవరకు, ముద్దలాగా వచ్చేంతవరకు ఒత్తుకోవాలి పిండిని. ఇలా పిండి రౌండ్గా ఒత్తుకున్నాక లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసి ఇంకొంచెం పిసుకోవాలన్నమాట పిండిని. ఇలా మనం ఒత్తుకోవడం వల్ల పిండి స్మూత్గా ఉంటుందన్నమాట. సో పిండి ఇలా మంచిగా ఒత్తుకున్నాక మూత పెట్టేసి ఆల్మోస్ట్ ఒక 3-4 అవర్స్ వరకు మనం ఉంచుకోవాలి. తర్వాత నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తుంది అయితే కేక్ కోసం అన్నమాట. కేక్ కోసం మైదా పిండి తీసుకున్నాను 1 కప్. తర్వాత కోకో పౌడర్ తీసుకుంటున్నాను. ఇది ఆల్మోస్ట్ 1/2 కప్ తీసుకుంటున్నాను కోకో పౌడర్. సో పిల్లలు చాక్లెట్ కేక్ కావాలన్నారు. సో చాక్లెట్ కేక్ కావాలంటే కోకో పౌడర్ యూస్ చేయాలి కదా. సో చేస్తున్నాను అనమాట. తర్వాత ఆల్మోస్ట్ 1.5 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ వేసాను. తర్వాత ఆల్మోస్ట్ 1/2 స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా వేసాను. సో ఇవి మైదా ఇంకా కోకో పౌడరు జల్లెడ పట్టుకోవాలన్నమాట. ఎందుకంటే దానిలో ఏమైనా పిండి ముద్దలు ఉంటే మన కేక్ సరిగ్గా రాదు. సో ఇలా జల్లెడ పట్టుకొని చేసుకోవడం వల్ల మనకి కేక్ మంచిగా వస్తుంది అన్నమాట, ఫ్లఫీగా. తర్వాత ఈ పిండిలోనే మనము 1 కప్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత 2 ఎగ్స్ వేసుకోవాలి.
తర్వాత ఆల్మోస్ట్ 1/3 కప్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఏదైనా మనం వంట చేసే నూనె ఏదైనా వేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనం వెనిలా ఎక్స్ట్రాక్ట్ వేసుకోవాలి. దీనిలో వెనిలా ఎసెన్స్. తర్వాత ఆల్మోస్ట్ 1/2 కప్ ఆఫ్ మిల్క్ వేసుకోవాలి. దీంట్లో వేసుకొని ఇవన్నీ మంచిగా కలుపుకోవాలన్నమాట. మా ఇంట్లో కేక్ మిక్స్ చేయడానికి అది మిక్సర్ లేదనమాట. సో మేము స్పూన్తోనే కలుపుతున్నాము. సో ఇది మంచిగా బీట్ చేసుకోవాలి యాక్చువల్గా అయితే. నేనైతే ఆల్మోస్ట్ ఇంకా కేక్ ఫ్లఫీగా రావాలంటే ఇది చాలా బాగా కలపాలన్నమాట. సో ఎక్కడ పిండి కానీ షుగర్ కానీ అలా ఉండొద్దు. సో అన్నీ మిక్స్ అయిపోవాలి. మనం వేసిన మైదా, కోకో పౌడరు, షుగరు, మిల్క్, ఆయిల్, ఎగ్స్ ఇవన్నీ మంచిగా బీట్ చేసుకోవాలన్నమాట. తర్వాత నేను దీనిలో కాఫీ పౌడర్ వేస్తున్నాను అనమాట. కాఫీ పౌడరు 1/3 కప్ ఆఫ్ వాటర్లో, హాట్ వాటర్లో వేసి దీనిలో వేస్తున్నాను. ఎందుకంటే కాఫీ పౌడర్ యాడ్ చేస్తే కేక్ చాలా టేస్టీగా వస్తుంది. సో నేను ఇది యాడ్ చేసేస్తున్నాను హాట్ వాటర్లో కలిపేసి. సో ఇప్పుడు మళ్ళీ మన కేక్ మిక్స్చర్ మంచిగా కలుపుకోవాలి. కేక్ అయితే ఇది మిక్స్చర్ అయితే కలుపుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుంది. సో ఈ కేక్ మిక్స్చర్ మామూలు స్పూన్తో మిక్స్ చేయాలంటే కొంచెం కష్టము. కానీ ఈ పని నేను మా హస్బెండ్కి అప్పచెప్పాను అనమాట. సో తను బాగా కలిపి పెట్టారు. సో కేక్ మిక్స్చర్ అయితే రెడీ అయిపోయింది. నేను ఒక స్టీల్ వెజిల్ తీసుకున్నాను. దానిలోనే కొంచెం ఆయిల్ వేసాను. కొంచెం ఆ ఆయిల్ మొత్తము సైడ్స్ అంతా పట్టించాను అనమాట. తర్వాత కొంచెం మనం డస్టింగ్ మైదా పిండి డస్టింగ్ చేసుకోవాలన్నమాట ఆ గిన్నెకి. సో కేక్ అతుక్కోకుండా, కేక్ అయ్యాక చల్లారినాక మనకి ఈజీగా వస్తుంది అనమాట ఇలా పిండి వేసుకోవడం వల్ల. సో ఇలా కేక్ మిక్స్చర్ వేస్తున్నాను దీనిలో. చూడండి చాక్లెట్ కేక్ మిక్స్చర్ ఎంత బాగుందో. అసలు కేక్ అవ్వకముందే ఆ స్మెల్ చాలా బాగుంది. సో ఈ కేక్ నేను న్యూ ఇయర్ కోసం చేస్తున్నా కాబట్టి మా పిల్లలు అయితే ఫుల్ ఎక్సైటింగ్గా ఉన్నారు. సో కేక్ మిక్స్చర్ వేసినాక ఆ గిన్నెని కొంచెం ఎయిర్ బబుల్స్ లేకుండా ఇలా అనుకోవాలన్నమాట. సో ఇక్కడ ఓవెన్లో చేస్తున్నాము ఇప్పుడు కేక్. ఓవెన్లో ఆల్మోస్ట్ 350 degrees పెట్టాము. 350 degrees 40 minutes. సో నేను అప్పుడు పిజ్జా కోసము పిండి ఒత్తి పెట్టుకున్నాను కదా, అది ఒక 3 hours వెయిట్ చేయాలి. సో అంతలోపే పిజ్జా టాపింగ్ కోసము చికెన్ రెడీ చేస్తున్నాం అనమాట. చికెన్ మ్యారినేట్ చేస్తున్నాము. చికెన్ ఇది కడుక్కున్నాము, బోన్లెస్ చికెన్. దీనిలో కొంచెం ఉప్పు వేసుకున్నాము. తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాము. సో మనం ఇలా పిజ్జా టాపింగ్ పైన చికెన్కి ఇలా కొంచెం మ్యారినేట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెము చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసాము. కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాము, ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటే టాపింగ్ బాగుంటుంది. మనకి చప్పచప్పగా ఉంటే మనకి నచ్చదు కాబట్టి. తర్వాత ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. సో ఇవన్నీ బాగా వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం నిమ్మకాయ రసం పిండాము. సో మనం ఇవన్నీ వేసుకోవడం వల్ల మన
చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది పిజ్జా పైన. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకొని మనం దీన్ని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ని. ఆల్మోస్ట్ ఒక 5-10 మినిట్స్ మ్యారినేట్ చేసుకున్నా సరిపోతుంది. తర్వాత నేను ఒక వెజిల్ తీసుకున్నాను, దానిలో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది ఇంతకుముందు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా పిజ్జా టాపింగ్ కోసము, పిజ్జా పైన వేయడానికి. సో దాన్ని ఇప్పుడు మనం కొంచెం కుక్ చేసుకుంటాం అన్నమాట. సో ఆయిల్ వేడెక్కినాక మనం ఇంతకుముందు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. కొంచెం మంచిగా కలిపేసుకొని కొంచెం ఆల్మోస్ట్ తక్కువ మంటే పెట్టాము. మనం వేసిన చికెన్ అడుగంటకుండా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని తర్వాత మనం దీనిపైన మూత పెట్టేసి ఆల్మోస్ట్ ఒక 5-10 మినిట్స్ ఉడికించాలి. సో మధ్య మధ్యలో కలుపుకోవాలి. చూడండి చికెన్ అయితే బాగా ఉడికింది. ఇంత ఉడికితే సరిపోతుంది, ఎందుకంటే మళ్ళీ మనం పిజ్జా చేసేటప్పుడు కూడా చికెన్ ఉడుకుతుంది కాబట్టి. సో చికెన్ అయితే బాగా ఉడికింది. సో మా హస్బెండ్ అయితే ఏదో ఆన్లైన్లో ఆర్డర్ చేశారు డ్రింక్స్ ఆయన కోసము. తర్వాత ఇవన్నీ పిజ్జా టాపింగ్స్ కోసము ఈ వెజ్జీస్ అన్నీ నేను కట్ చేసి పెట్టాను అనమాట. సో ఇది పిజ్జా ప్యాన్ ఓవెన్లో ఉంది. పిండి మంచిగా పొంగిందనమాట. పిజ్జా పిండి మంచిగా ఏమంటారు, మనం ఈస్ట్ వేసి నానబెట్టాం కదా, పిండి అయితే ఆల్మోస్ట్ డబుల్ అయింది. సో దాన్ని పిజ్జా ప్యాన్లో వేసి మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. చపాతీలాగా ఒత్తుకోవాలి దీన్ని. పిల్లలు అయితే ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నారు. ఫస్ట్ టైం చేస్తున్నాం మేము ఇంట్లో పిజ్జా. సో న్యూ ఇయర్ కోసము పిజ్జా చేస్తున్నాం అన్నమాట. మా పాప కూడా చేస్తుంది పిజ్జా చేయడానికి, తనకి ఫుల్ ఇంట్రెస్ట్. సో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను. తర్వాత పిజ్జా సాస్ ఇది నేనే ప్రిపేర్ చేశాను. సో ఇది పైన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి పిజ్జా సాస్. ఇది టొమాటోస్ ఆనియన్స్తో ప్రిపేర్ చేశాను అనమాట పిజ్జా సాస్. మనం ఇంట్లో ప్రిపేర్ చేసింది అయితే ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటుంది. ఇది మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. సో పిజ్జా సాస్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాక మనము మోజరెల్లా చీజ్ వేసుకోవాలి పైన. సో ఈ మోజరెల్లా చీజ్ కూడా మొత్తం పిజ్జా మొత్తం వేసేసుకోవాలన్నమాట. సో ఈ చీజ్ వేసుకోవడం వల్ల మనకి పిజ్జాలో ఇట్లా బయట మనం తింటాం కదా తీగలు తీగలు వస్తుంది అనమాట. పిజ్జాలో చీజ్ మనం తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది మోజరెల్లా చీజ్. మా పాప కూడా చీజ్ వేస్తుంది. తర్వాత కట్ చేసుకున్న టొమాటోస్ స్ప్రెడ్ చేస్తున్నాము మొత్తం పిజ్జా మొత్తము. యాక్చువల్గా మనం వెజ్జీస్ ఎక్కువ వేసుకుంటే మనకి పిజ్జా హెల్త్కి మంచిదన్నమాట. ఎందుకంటే వెజ్జీస్ వేసుకోకుండా ఓన్లీ ఆ మైదా తింటే మనకి ఏ న్యూట్రిషన్ రాదు. సో నేను టాపింగ్స్ అయితే ఎక్కువ వేస్తాను పిజ్జాలో. సో ఆల్మోస్ట్ నేను 2 పెద్ద టమాటోస్ కట్ చేశాను. సో ఇవన్నీ పిజ్జా పైన వేస్తున్నాను. తర్వాత ఆనియన్స్ కూడా మొత్తము పిజ్జా మొత్తము స్ప్రెడ్ చేస్తున్నాము. తర్వాత మనము
ఈ క్యాప్సికమ్ కూడా పిజ్జా మొత్తం వేసేసుకుంటున్నాం అనమాట. సో మనం ఇలా ఎన్ని వెజ్జీస్ ఎక్కువ వేసుకుంటే అంత హెల్దీ అనమాట పిజ్జా. చూడండి పిజ్జా ఎంత కలర్ఫుల్గా ఉందో, మొత్తం గ్రీన్ కలర్ ఉంది, రెడ్ కలర్ ఉంది, వైట్ కలర్. పిజ్జా అయితే ఫుల్ కలర్ఫుల్గా అయింది. తర్వాత నేను ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న చికెన్ టాపింగ్స్ ఉన్నాయి కదా, ఇంతకుముందు మేము కొంచెం ఫ్రై చేసుకున్నాం కదా చికెన్ని, అది పైన వేస్తున్నామంట పిజ్జాకి. సో ఈ ఫ్రైడ్ చికెన్ని కూడా మనం మొత్తం పిజ్జా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. సో మేము ఈ పిజ్జాని ఇప్పుడు ఓవెన్లో పెడుతున్నాము. ఓవెన్లో ఆల్మోస్ట్ 250 degreesలో పెడుతున్నాము. 250 degrees 20 minutes అన్నమాట. సో చూడండి పిజ్జా అయితే రెడీ అయిపోయింది. పిజ్జా ఇస్ రెడీ టు ఈట్ అనమాట. మేమైతే ఫుల్ ఎగ్జైటింగ్ ఉన్నాము. ఫస్ట్ టైం ఇంత పెద్ద పిజ్జా చేసామన్నమాట. సో పిజ్జాని నేను కట్ చేస్తున్నాను. రెడీ. మా చిన్న పాపకి పిజ్జా అంటే చాలా ఇష్టము. సో ఫస్ట్ పీస్ మా చిన్న పాపకి ఇచ్చాను అనమాట. తర్వాత నెక్స్ట్ పీస్ మా పెద్ద పాప అడిగింది. సో నెక్స్ట్ పీస్ తనకి ఇస్తున్నాను. I'm taking the video. I'm taking the video. సో పిల్లలకి అయిపోయాక ఇంకా మేము వేసుకున్నాం అనమాట పిజ్జా అయితే చాలా టేస్టీగా వచ్చింది. మనం ఇంట్లో పిజ్జా చేసుకుంటే మనకి నచ్చినట్టుగా చేసుకోవచ్చండి. అంటే స్పైసీనెస్ కానివ్వండి, సాల్ట్ కానివ్వండి, ఏదైనా మనకి నచ్చినట్టు వేసుకోవచ్చు. మళ్ళీ టాపింగ్స్ కూడా మనం మంచి క్వాలిటీగా చేసుకుంటాము. బయట వాళ్ళు చేసేది చప్పగా ఉంటాయి. సో ఇంట్లో పిజ్జా చేసుకోవడం అనేది మంచి ఐడియా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చూడండి కేక్ కూడా రెడీ అయిపోయింది. ఓవెన్ నుంచి ఇంతకుముందే తీసామన్నమాట. అంటే ఇంకా మా చిన్న పాప ఈ కేక్ పైన చాక్లెట్ ఫ్రోస్టింగ్ కూడా పెట్టమని అడిగింది. సో నేను ఈ పైన వేస్తున్న చాక్లెట్ ఫ్రోస్టింగ్ కూడా నేనే ప్రిపేర్ చేశాను. అది ఎలా చేశానంటే బటర్లో కోకో పౌడర్ ఇంకా షుగర్ కలిపాను. సో అది చాలా టేస్టీగా ఉంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనం ఇలా చాక్లెట్ ఫ్రోస్టింగ్ తయారు చేసి ఇలా కేక్ పైన పెట్టేస్తే. సో ఇంకా హెల్దీ కూడా. చూడండి ఇలా నేను ఈ చాక్లెట్ ఫ్రోస్టింగ్ని మొత్తము కేక్ పైన ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. సో ఇంకా పిల్లల కోసం ఇవన్నీ ప్రిపేర్ చేయాల్సి వచ్చింది. చాక్లెట్ ఫ్రోస్టింగ్ అంతా స్ప్రెడ్ చేశాక మా పెద్ద పాప తనకి నచ్చిన చాక్లెట్స్తోని కేక్ని డెకరేట్ చేస్తుంది. తర్వాత ఇవేవో క్యాండీ కేన్స్ అంట. మా పెద్ద పాపకి చాలా ఇష్టము ఈ క్యాండీ కేన్స్. అదేదో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, క్యాండిల్స్ లాగా ఉన్నాయి. అవి క్యాండీ కేన్స్ అంట. వాటిని కూడా కేక్ పైన డెకరేట్ చేస్తుంది తను. చూడండి మొత్తానికి కేక్ని ఇలా తయారు చేసింది మా పాప. తర్వాత ఇంకా న్యూ ఇయర్ పార్టీ అన్నమాట. మేమే 4 members ఎంజాయ్ చేస్తున్నాము న్యూ ఇయర్ని. అదే ఇండియాలో కానీ న్యూ ఇయర్ పార్టీ అయ్యి ఉంటే ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం. అక్కడ మా అన్నయ్య వాళ్ళ ఇంటికైనా మా అక్కయ్య వాళ్ళతోనైనా గ్యాదరింగ్ చేసుకునే వాళ్ళం. ఇంకా ఫ్రెండ్స్ కూడా చాలా ఉన్నారు ఇండియాలో అయితే.
అందరం కలిసి పార్టీ చేసుకునే వాళ్ళం. సో ఇక్కడైతే కెనడాలో మేము కొత్తగా వచ్చాం కాబట్టి ఫ్రెండ్స్ ఎవరు లేరనమాట. సో మాకు మేమే ఎంజాయ్ చేస్తున్నాము. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.